పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ 2వ వార్డు స్వతంత్ర అభ్యర్థి మాచనగారి స్వరూప గోపాల్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మజ్జన గోపాల్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ కాసాల వెంకటరెడ్డి, రఘుపతి రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తమకు అవకాశం ఇవ్వకుండా స్వతంత్రంగా పోటీ చేస్తున్నామని కుర్చీ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. 2వ వార్డు ఇస్నాపూర్ మున్సిపాలిటీ. మేము పోయినసారి సర్పంచ్ పోయినాము, ఓడిపోయినాము. ఈసారి మళ్ళా పోటీ చేస్తున్నాము. కొన్ని ఊరికి మంచిగా లేవు, అన్నీ రోడ్డు కాలేవు, లైట్లు లేవు, నీళ్ళు లేవు. మా బాబు యాక్సిడెంట్లో చనిపోయింది. రోడ్డు ప్రాబ్లం, నీళ్ళ ప్రాబ్లము, రోడ్డు కూడా బాగాలేదు. గేటు నుంచి వస్తే చాలా మంది పిల్లలు చనిపోయారు. రోడ్డు బాగుంది, ప్రచల దుమ్ముతోని అన్ని వ్యాధులు వస్తున్నాయి. సమాచారం తీసుకున్నందుకు నేను కోసమే ముందుకు వస్తున్నాను. రామచంద్రారెడ్డి, ఎక్స్ ఎంపీటీసీ. 2001లో ఎంపీ టీడీపీ తరఫున మనకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఎందువలన అంటే అప్పుడు జనరల్ ఎవరికి రాదు, ఎప్పుడు బీసీ అని కొన్ని సంవత్సరాల నుంచి వచ్చింది. అయితే అప్పుడు మనకేమైంది, ఈ టీడీపీ తరఫున మనకు ఎక్కడ సత్యం ఉండే, ఆయన బీజేపీ తరఫున, టీడీపీ తరఫున ఏమో సదాశివరెడ్డి గారు ఉండి, ఈ టికెట్ కొరకు మన పాత శ్రీరామాంజనేయులు చాలా పోటీ మళ్ళీ మాకే రావాలి, జనరల్ వచ్చి ఉండే. ఆ జనరల్కి ఏంటంటే రెడ్డిలకు అవకాశం ఇవ్వాలంటే వాళ్ళు మా రెడ్డిలో చాలామంది కొంత ఆయన ఏంటంటే అదే ఎట్టేస్తాను నేను కూడా ఉంటాను ఒక భావనతో మాట్లాడాను. చాలా టగ్గఫర్ అయింది. దానికి అయితే లాస్ట్కు ఒక 15 దినాల దాకా కూడా బీఫామ్ ఇచ్చిన నాకు ఎవరు తెలియదు. అయితే నీవే ఉండు అని చెప్పాడు. లాస్ట్ పోయిన తర్వాత ఆ బీఫామ్ ఇచ్చేటి ముందులో కూడా నీకే ఇస్తున్నాను అక్కడ చెప్పిండు, నీకే ఇస్తున్నా అని నాకు చెప్పిండు సావసిరెడ్డి గారు. ఇచ్చేటి ముందులో వచ్చినాక ఊర్లో పెద్ద మీటింగ్ ఇక్కడ హనుమాన్ వెంకటేశ్వర టెంపుల్ దగ్గర మీటింగ్ పెట్టి ఏం మాట్లాడండి, అరే మా వీళ్ళంతా రెడ్డిలు ఏం చేస్తారు, మీరు ఏం చేస్తారు, వీళ్ళంతా మనం బీసీలేం కదా, మీ వాళ్ళ చేనుల కాడికి పోయినా కానీ ఏమంటే ఏమనుమానం అనేది ఒక భావన చెప్పింది. దానికి అన్నిటి దాటుకొని గెలిచి మండల 2nd ర్యాంకులో మనకు మెజార్టీతో గెలిచింది. మండల 2nd ర్యాంక్. అదే వెనకసరికి వీళ్ళందరూ అది చూస్తే ఇట్లనే ఉన్నాడు. మరి ఇంత బలం అంటే రెడ్డిలు మాత్రం అందరూ. మళ్ళీ అందులో ఈ చిన్నది మన లేబర్ కూడా మన అందుబాటులో ఉన్నారు. చిన్నతర బలహీన వర్గాలు అందరూ కూడా ఏకమై మన దగ్గర ఒక 26 కులాలు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మనకు సానుభూతిగా చేసి ఒక్కరు అనేది కాదు, ఒకరిదే కాదు, మండలం వచ్చిర్రు అంటే కూడా ఏ వాడకు పోయినా కానీ పటేలు అనే వారిని ఇప్పటికి అదే పేరుతో కూడా నేను ముందుకుపోయినా. మొన్న కూడా నేను టికెట్ ప్రయత్నం చేసినాను, ఆల్రెడీ మనకి ఇస్తాం అన్నారు కూడా. కాకపోతే ఏంటంటే బంద్ చేసుకుంది. ఎందుకు గురించి అంటే నేను కూడా ఇప్పుడు మా అన్న కొడుకు నేను ఇలా పడతా అని ఒక్కంతకు మళ్ళీ వచ్చి